ఏ కాల్ ఎత్తితే ఎత్తు, లేకపోతే సైలెంట్లో పెట్టు. కౌశిక్ ఇంకోసారి కాల్ చేస్తే బ్లాక్ చేస్తే చెప్తున్నా కౌశిక్. నేను మీ ఆఫీస్ కిందే ఉన్నా, నువ్వు కిందకు వస్తావా లేదా నన్నే పైకి రమ్మంటావా? ఏమైంది? తనుజ ఎక్కడా? ఏమో, కౌశిక్ కాల్ చేస్తే చిరాగ్గా కిందకి వెళ్ళింది. కౌశిక్ వచ్చాడా? ఒక్కదాని ఎందుకు పంపించావే పిచ్చా? పదా. ఏమైంది చెప్తారా? 1 వీక్ నుంచి ఇద్దరికి ఫుల్ గొడవ. ఈ పిల్లేమో బ్రేకప్ చెప్పేసింది. వాడేమో దీన్ని అస్సలు వదలట్లేదు, పాపం టార్చర్ చేస్తున్నాడు. బ్రేకప్పా? మొన్నటిదాకా బానే ఉన్నారు కదా, ఏమైందని? రీసెంట్ గానే మొన్న మధ్య మేనేజర్తో గొడవ అయిందా? ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో కౌశిక్ పేపర్స్ ఇచ్చేశాడు. అడిగితే ఏదో బిజినెస్ ఐడియా అంటున్నాడు, కానీ ఏం చేస్తానో ఎలా చేస్తాడో తెలియదు అంటున్నాడు. ఈ పిల్ల ఎప్పుడైనా పెళ్లి టాపిక్ ఎత్తినా సైలెంట్ గా స్కిప్ చేసేస్తున్నాడంట. ఇంక ఈ పిల్ల అడిగి అలసిపోయి బ్రేకప్ చెప్పేసింది. అదిగో అక్కడ ఉన్నారు. 3 రోజుల నుంచి చూస్తున్నా, ఇదే సో చెప్తున్నా. ఈ రోజు ఏదో ఒకటి తెలుసుకుందామని వచ్చినా. చెప్తా, ఎందుకంటే ఇలా టైం పాస్ కి లవ్ చేయడం నీకు అలవాటేమో, నాకు కాదు. టైం పాసా? కౌశిక్, ఎందుకు దీన్ని పెద్ద చేస్తున్నావు? ఆ పిల్లకి నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావనే నమ్మకం రావట్లేదు. సో లైట్ తీసుకో, ఇష్యూ చేయకు. ఏంటి నమ్మకం రావట్లేదా? నేను ఆ పిల్లని లవ్ చేయకపోతే గంటలు ఫోన్లు ఎందుకు మాట్లాడతాను? తనని బయటికి ఎందుకు తీసుకెళ్తాను? తనకు కావాల్సినంత అటెన్షన్ అంత ఎందుకు ఇస్తాను నేను? లవ్ చేసుకోవడానికి ఇవన్నీ సరిపోతాయి కావచ్చు, కానీ ఆ రిలేషన్షిప్ ని పెళ్లి దాకా తీసుకెళ్లే థాటే లేనప్పుడు ఇవన్నీ చేసి అర్థమై ఉంది. నేను ఇంకా తనని పెళ్లి చేసుకొని అనలేదు కదా మేఘా. అలా చేసుకుంటా అని ప్రామిస్ కూడా చేయట్లేదు కదా. చూడు కౌశిక్, ఏ అమ్మాయినా రిలేషన్షిప్ లో ఎక్స్పెక్ట్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అష్యూరెన్స్. తను మీ ఫ్యూచర్ గురించో మీ కెరీర్ గురించో భయపడ్డ ప్రతిసారి నేనున్నాను, నన్ను నమ్ము, నేను చూసుకుంటాను అని అష్యూరెన్స్ ఇవ్వాల్సింది పోయి ఇప్పుడు ఎందుకు, తర్వాత మాట్లాడుకుందాం అని మాట ఎందుకు దాటేస్తున్నావు? అరే అష్యూరెన్స్ ఇవ్వకపోతే నేను తనని పెళ్లి చేసుకున్నాను అర్థమా? లేదంటే తన మీద లవ్ లేనట్టే కౌశిక్. తను నీకు దక్కదు అనే భయం నీకు నిజంగా ఉంటే ఈ రిలేషన్షిప్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని డిస్కస్ చేసి సార్ట్ చేసుకునేవాడివి. అవసరమైతే గొడవైనా పెట్టుకునేవాడివి. అంతేగాని ఇలా చేయెత్తేవాడివి కాదు, లేదంటే చిన్న మూమెంట్స్ ఉంటే సరిపోతాయి అని సర్దుకుపోయేవాడివి కాదు. మేఘా, నీకు చిన్న పాయింట్ ఎందుకు అర్థం కావట్లేదు? మా అమ్మకు ఒకసారి ఒక ఇంప్రెషన్ పడితే అది ఈజీగా పోదు. ఒకవేళ బ్యాడ్ అయితే I can't take the chance because I don't want to lose you. మన ఐస్ క్రీమ్ రొటీన్స్ కానీ, కాంపౌండ్ వాల్ కాన్వర్సేషన్స్ కానీ, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ పర్సనల్ టు మీ. కానీ అవి నీకు అసలు మ్యాటరే కాదని నాకు ఈ 2 డేస్లోనే అర్థమైంది. ఇంకా బ్లాక్ లిస్ట్లోనే పెట్టినట్టున్నాడు పిచ్చోడు. మా అమ్మా, నీ ఫోన్ ఏది? టీవీ పక్కన ఛార్జింగ్ పెట్టానే, చూడు అక్కడే ఉంది. అయినా నీ ఫోన్ ఏమైందే? నా దాంట్లో ఛార్జింగ్ లేదులే, గౌతమ్కి కాల్ చేద్దామని. ఓ అవునా, అయితే గౌతమ్కి కంగ్రాట్స్ చెప్పు. మొన్న పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయిని గౌతమ్ ఓకే చెప్పాడంట. హలో, ఎవరు? మనోజ్ఞ. సారీ, నీ నెంబర్ ఫీడింగ్లో లేదు. చిన్న వర్క్ ఉంటే చేస్తున్నాను.
మేఘా ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పురా, ఎవరైనా అన్నారా? రే గౌతమ్, రేపు పొద్దున పెళ్లివాళ్ళు వస్తున్నారు. ఇవి నువ్వు మొన్న కొన్న కొత్త షర్ట్స్. వీటిలో నీకేది నచ్చిందో సెలెక్ట్ చేయి. ఏదో ఒకటి నువ్వే సెలెక్ట్ చేయమ్మా, వేసుకుంటాను. నాకు నచ్చినంత మాత్రాన నీకు సూట్ అవ్వాలని లేదు కదరా. నీకేమి ఇష్టమో చెప్పు. సరే, ఆ బ్లూతో వేసుకుంటాను. షర్ట్ సెలెక్ట్ చేసుకున్నంత హడావిడిగా పెళ్లి కూతునైతే సెలెక్ట్ చేసుకోలేదు కదా. అరే ఏంటమ్మా నువ్వు, నాకేదో మూడు బాలకి కూర్చున్నాను. ఈ ఒక్కరోజు గురించి మాట్లాడట్లేదురా గౌతమ్. నువ్వు హైదరాబాద్ నుండి వచ్చినప్పటి నుండి గమనిస్తున్నా, నువ్వు ఇలాగే ఉన్నావు. పోనీ స్టార్టప్ టెన్షనా అనుకుంటే అది కూడా ఓకే అయింది. ఆ హ్యాపీనెస్ కూడా కనబడట్లేదు. పెళ్ళవ్వబోతుందన్న ఎగ్జైట్మెంట్ కూడా నీ ఫేస్లో కనబడట్లేదు. రే, మనోజ్ఞ కాల్ చేస్తే లిఫ్ట్ కూడా చేయట్లేదంట. ఏం జరుగుతుందిరా గౌతమ్ నీకు? నేనేదో హడావుడిలో ఉండి కాల్ చేయలేదమ్మా, ఇప్పుడు చేస్తాను ఉండు. నువ్విప్పుడు తనకు కాల్ చేసి నీ మనసులో ఉన్న నిజాన్ని ఎలాగూ చెప్పలేవు గాని అమ్మన్రా, కనీసం నాకైనా చెప్పు. మీ ఇద్దరి మధ్య ఇంత పెద్ద గొడవ నన్నెలా ఇంప్రెస్ చెయ్యాలి అన్నదానికైందా? నువ్వే చెప్పమ్మా, నేను చెప్పిందంటూ తప్పే ఉందా? తన చీర కట్టుకుందని, వంట చేసిందని నువ్వు ఇంప్రెస్ అయిపోయావా? నాకు ఇచ్చి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయావా? లేదు కదా. ఫస్ట్ పాయింట్, నేను ఇంప్రెస్ అయ్యానా లేదా అన్నది పక్కన పెడితే నువ్వు తనను తనలా ఉండనివ్వలేదురా. యు డోంట్ హ్యావ్ దట్ రైట్ గౌతమ్. అమ్మా, నేను తనేం రెస్ట్రిక్ట్ చేయలేదు. ఇంకోటి, మేఘా నాకు బాగా నచ్చింది. నేను ఆ రోజు వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు తను నాకోసం చీర కట్టింది అన్నది గుర్తించలేదురా. కానీ నీ చేతికి దెబ్బ తగిలిందని నీ చేతిలో ఉన్న లగేజ్ తను తీసుకుందే, అక్కడ నాకు బాగా నచ్చింది. తను చేసిన కర్రీ టేస్ట్ నాకు గుర్తులేదు, కానీ మేమిద్దరం జోక్స్ వేసుకొని నవ్వుకున్నామే, అది బాగా గుర్తుంది. తను కొసరు కొసరు వడ్డించిందే, అక్కడ ఇంకా బాగా నచ్చింది. కరెక్టే అమ్మా, కానీ నేను చెప్పింది లాంగ్ టర్మ్ ఇంపార్టెంట్ థింగ్స్ గురించి. అవి కరెక్ట్గా ఉంటేనే కదా ఇలాంటి స్మాల్ థింగ్స్కి మీనింగ్ ఉండేది. మనుషులు మనకు నచ్చేది వాళ్ళు మనకు తెలియకుండా చూపించే ప్రేమ వల్ల, వాళ్లతో మనకు జరిగిన చిన్న చిన్న మెమొరీస్, మూమెంట్స్ వల్లే గాని ఏవో పెద్ద పెద్ద విషయాల వల్ల కాదురా. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? రేవతి ఆంటీ అంటే నీకేం గుర్తొస్తుందో చెప్పరా. రేవతి ఆంటీ అనగానే టక్కున నీకేం గుర్తొస్తుందో చెప్పు. ఆంటీతో కలిసి వంట చేయటం, మీ ఇద్దరం కలిసి చెప్పుకున్న కబుర్లు, నాకేమిష్టమో తెలుసుకుని అది కుక్ చేసి పెట్టడం కదా. మరి మేఘా అంటే ఏం గుర్తొస్తుందో చెప్పు. నువ్వు ఆలోచించే విధానం కంప్లీట్గా తప్పని నేను చెప్పనురా. కానీ పేరెంట్స్ నొప్పించి పెళ్లి చేసుకోవడం, కెరియర్ సెట్ చేసుకోవడం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం, ఇలాంటి లాంగ్ టర్మ్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నింటికీ ఫుల్ స్టాపే ఉండదురా. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ వాటన్నిటి మధ్యలో కూడా చిన్న చిన్న మూమెంట్స్ని క్రియేట్ చేసుకోవడమే కదరా లైఫ్ అంటే. కరెక్టేమా, పాపం తను కోరుకుంది కూడా ఇలాంటి చిన్న మూమెంట్సే. నా చాదస్తంతో అవి కూడా తీర్చలేకపోయాను. తప్పు చేశానమ్మా. ఇదే మాట వెళ్ళి తనతో చెప్పు. ఇప్పుడు తనకి నేను ఇష్టం లేదో తెలీదు. ఒకవేళ నేను చెప్తే తను నన్ను వద్దంటే? రిజల్ట్ గురించి ఆలోచించడం నువ్వెప్పుడు స్టార్ట్ చేసావురా? నీ 100% నువ్వివ్వు. తర్వాత ఏంటన్నది తనకు వదిలేయ్.
ఫ్లైట్స్ అయితే అవైలబుల్ లేవురా. ఇంకో 20 minutesలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఉంది. అది పట్టుకున్నావంటే పొద్దునకల్లా హైదరాబాద్లో ఉంటావు. ఏమంటావు? మరి రేపు పెళ్లి వాళ్ళు? నేను చూసుకుంటాను ఎల్రా. Hyderabad फलकनुमा सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म नंबर 8 से रवाना होने के लिए तैयार है. Your attention please. Train number 1273 Howrah Secunderabad Falaknuma Superfast Express is ready to leave from platform number 1. గౌతమ్, ఎందుకని హైదరాబాద్ వదిలేసి వచ్చేసావు? నేను ఈ స్టార్టప్ గురించి తప్పుగా మాట్లాడానని హర్ట్ అయ్యావు, అంతే కదా? నువ్వు హర్ట్ అయ్యావంటే నన్ను తిట్టచ్చు కదా, అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా, లేదంటే గొడవ పెట్టుకోవాల్సింది. అంతేగాని ఇలా పెట్టకుండా వచ్చేస్తావా? నా మీద కోపంతో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయావు కదా. నువ్వు ప్రతిదానికి లాంగ్ టర్మ్లో ఆలోచిస్తావు కదా. అలాంటిది మన విషయంలో మాత్రం ఎందుకు ఇలా హీట్ ఆఫ్ ద మూమెంట్లో డెసిషన్ తీసుకున్నావు? అర్థం కాలేదు మేఘ. నువ్వు నాకు నచ్చినప్పటి నుంచి నేను దక్కించుకుంటానా లేదా అని భయంలో, నీకు నచ్చినట్టు మారాలా లేదా నాకు నచ్చినట్టు నేను మార్చుకోవాలనే కన్ఫ్యూజన్లో నేనేం చేస్తున్నా నాకు అర్థం కాలేదు. అసలు మనం అలా ఉండాలి ఇలా ఉండకూడదని ఎందుకు ట్రై చేస్తున్నావు గౌతమ్? మనం ఎలా ఉన్నామో అలా ఉండలేమా? కరెక్టే, నేను చాలా హర్ట్ చేశాను. నువ్వు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదనే ఫ్రస్ట్రేషన్లో నువ్వు నా సక్సెస్ని సెలబ్రేట్ చేసింది, కానీ లేకపోతే మా ఇంట్లో సిచ్యువేషన్ చెప్పిన వెంటనే మా మదర్ కూడా మనతోనే ఉండాలి అని నువ్వు క్విక్గా తీసుకున్న డెసిషన్, కానీ నన్ను నువ్వు ఇంత బాగా అర్థం చేసుకున్న విధానాన్ని కానీ ఇవన్నీ నేను మర్చిపోయాను, గుర్తించలేకపోయాను. ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే నువ్వు చెప్పినట్టే లాంగ్ టర్మ్లోనే ఆలోచించాలి. ఈ లిటిల్ థింగ్స్ అనేవి ఎన్నున్నా కానీ అవి ఒక రిలేషన్షిప్ని ఎక్కువ కాలం నిలబెట్టలేవని చాలా లేట్గా తెలుసుకున్నాను. ఐఎమ్ సారీ గౌతమ్, ఐఎమ్ రియలీ సారీ. ఇక్కడ ఉన్న సారీ చెప్తే నేను చెప్పాలి మేఘ. మా అమ్మ వచ్చిన వారం రోజులు నేను అలా ఉండదు ఇలా ఉండదని చెప్పి చాలా చైల్డిష్గా బిహేవ్ చేశాను. నువ్వు నీలా ఉన్నందుకే నాకు నచ్చావనే చిన్న లాజిక్ మిస్ అయ్యాను. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ గోల్స్ని ఆలోచించానే, కానీ ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ లేకపోతే ఆ అచీవ్మెంట్స్కి అర్థం లేదని నీకు నెల రోజులు దూరంగా ఉండి మా అమ్మ మొట్టికెళ్ళేసి చెప్తే కానీ అర్థం కాలేదు. లేదు గౌతమ్, మేబీ వి బోత్ ఆర్ రాంగ్. అవి రెండు బ్యాలెన్స్ చేస్తేనే ఏ రిలేషన్ అయినా హ్యాపీగా స్ట్రాంగ్గా ఉంటుందేమో. చూసావా మేఘ, గంట క్రితం వరకు నాకు మొత్తం జ్ఞానోదయం అయిపోయింది అనుకున్నాను. బట్ అగైన్ యూ ప్రూవ్డ్ మీ రాంగ్. నన్ను లైఫ్ లాంగ్ ఇలానే కరెక్ట్ చేస్తావా? తిట్టుకుందాం, కొట్టుకుందాం, గొడవ పడదాం, కానీ కలుసుందాం మేఘ. కానీ నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు కదా. మేఘ, అదంతా నేను చూసుకుంటాను, ట్రస్ట్ మీ. ఈసారి మాత్రం నేను వదిలేను. Wait, did you just propose me? సంథింగ్ లైక్ దట్. బట్ లాస్ట్ టైం కన్నా బెటర్గా చేశాం కదా. ఛీ, ఈసారి ఇంకా వర్స్గా చేసావు. సర్లే, ఏదో ఒకటి. అవును, నీకు తెలియదు కదా, మన స్టార్టప్కి ఇన్వెస్టర్ దొరికాడు. అవునా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నువ్వు చెప్పిన చేంజెస్ చెప్పినందుకే అది వర్కౌట్ అయింది. అవునా? అయితే నీ కంపెనీలో నాకు కూడా షేర్ ఉంటుందన్నమాట. నా కంపెనీ అంటే నీ కంపెనీ కాదా చెప్పు? ఆహా, ఈరోజు ఏంటో అబ్బాయి మంచి ఫ్లోలో ఉన్నాడే. ప్లీజ్ అన్నా, క్యాన్సిల్ చేయక. ఏంటయ్యా నువ్వు నా బండి కింద పడ్డానికి వైజాగ్ నుంచి ట్రైన్ టికెట్ వేసుకుని వచ్చావా? ఏదో టెన్షన్లో ఉన్నా. మేఘా, నువ్వు ఎటు సైడ్ వెళ్తున్నావు? నువ్వేలే లొకేషన్ అయితే కాదులే. ప్లీజ్ నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. ఈరోజు మా కంపెనీలో రిక్రూట్మెంట్ ఉంది.
ప్రతిసారి నేనే నేను డ్రాప్ చేయడానికి నేనేమైనా నీ క్యూపిడో డ్రైవర్ అనుకుంటున్నావా? ఎలాగో నాకు ఫుడ్ డెలివరీ గర్ల్ అయ్యావు, ఇది కూడా అంతే అనుకోవచ్చుగా. నన్ను డెలివరీ గర్ల్ అంటావా? నేనేం డెలివరీ గర్ల్ని కాదు, నువ్వే గొట్ట మొక్కవాడివి. జరుగు. ఏ మటకా మాట చెప్పుకోవాలి కానీ కోపంలో కూడా చాలా క్యూట్గా ఉన్నావు. సరే ఎక్కు. థ్యాంక్స్ బేబ్స్. థ్యాంక్స్ మేక్స్ అన్న. మేక్స్. బా ఏముంది వెదరు? ఈ వెదర్లో ఒక ఐస్ క్రీమ్ పడతానా? ఇంత పొద్దునే ఐస్ క్రీమా? పొద్దునైతే ఏంటి, సాయంత్రం అయితే ఏంటి, తినాలనిపించినప్పుడు తినేస్తేనే బాగుంటుంది. బాగుంటుంది. రోజు ఇలానే లేట్గా వెళ్ళు, నీ స్టార్టప్ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. మీటింగ్ ఇంకో 15 minutes టైం ఉంది కదా, ఈలో తినేయచ్చు. బట్ హౌ?